విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటన కూటమిలో కుంపటి రాజేస్తుందా? అంతా కలిసే ఉన్నామని పైకి చెబుతున్న క్రెడిట్ కొట్టేసే విషయంలో సంథింగ్ అనేలా నేతల ప్రవర్తన మారిపోయిందా? ప్యాకేజ్ సంబరాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండటం దేనికి నిదర్శనం? ప్లాంట్ పునరుద్ధరణపై ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ ఇమేజ్ను పెంచుకునే పనిలో ఉండటాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా టీడీపీ జనసేన నేతల తీరు కూటమిలో ఉక్కు వేడిని రాజేస్తుందట. ఇదే అంశం ఇప్పుడు ఇంటర్నల్గా కాకరేపుతోందట. అసలు ఏంటి క్రెడిట్ కహాని? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ఒక్క మాట గత ఎన్నికల్లో ప్రతి పార్టీకి ఒక ప్రధాన అస్త్రమైంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయమంటూ నేతలు పోటీపడి మరీ స్పీచ్లు ఇచ్చేశారు. రిజల్ట్ అనంతరం కూటమి నేతల హామీల మేరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ జనసేన పార్టీల అధినేతలు కేంద్రాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. విశాఖ ప్రగతికి ఉక్కు కర్మాగారం ఎంత అవసరమో కేంద్రానికి తెలియజేయడంతో పాటు సాగర ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లడంలో సింహభాగం పాత్ర పోషించారు. మరోవైపు కార్మికులు ఉక్కు పిడికిలి బిగించి పోరాడారు. అందరి కృషితో స్టీల్ ప్లాంట్ కి భారీగా ఆర్థిక ప్యాకేజీని రాబట్టడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కేంద్రం 11,440 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ ఇవ్వడంతో విశాఖలో సంబరాలు ఆకాశాన్ని తాకే. అయితే సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీ వచ్చినప్పటికీ కూటమి పార్టీలు కలిసికట్టుగా ఈ సంబరం జరుపుకోకపోవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. వారికి వారి వేరువేరుగా క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారట. టీడీపీ శ్రేణులు వారి క్యాడర్తో చంద్రబాబు విజన్తోనే ప్లాంట్ ప్యాకేజీ సాధ్యమైందని చెప్పుకుంటూ వస్తున్నారు. కేవలం టీడీపీ కార్యాలయాల్లో వారు మాత్రమే సంబరాలు చేసుకున్నారు. దీంతో హర్టైన జనసైనికులు టీడీపీకి కౌంటర్ గా కీలక సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో మాత్రమే ఉక్కు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెబుతూ పవన్ కటౌట్ కి పాలాభిషేకాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 అక్టోబర్లో పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం వల్లనే కేంద్రం ప్రైవేటీకరణ ఆపిందని స్థానిక జనసైనికులు ఢంకం మోగించి మరీ చెప్పుకున్నారు. కేవలం జనసేన కార్యాలయాల్లో మాత్రమే నాయకులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు అసలు ప్యాకేజీ ఇచ్చింది మేము, తెచ్చింది మేము, కనీసం మా పేరు కూడా ప్రస్తావించడం లేదని బీజేపీ శ్రేణులు గొణుక్కుంటున్నారట. ఉక్కు కర్మాగారం గేటు ముందు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇలా మూడు పార్టీల నేతల వేరుకుంపట్లను చూసిన జనాలు కూటమి కలిసే ఉందా అని డౌట్ పడుతున్నారట. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ నేతల తీరు ఎవరికి వారి అన్న చందంగా ఉంటే, ఉక్కు పోరాట కమిటీ నాయకులు మాత్రం ఇదంతా మరోసారి పొలిటికల్ ఫోకస్ అవుతుంది తప్ప అసలు సమస్య అలాగే ఉందని వాపోతున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, ఉక్కు పరిశ్రమ నిజంగా పునరుజ్జీవం అవ్వాలంటే ప్రత్యేక గనులు కేటాయించాలని లేదా సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అప్పుల నుంచి బయటపడేసి ఉక్కు తయారీ సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేయాలని కోరుతున్నారు. ఉక్కు ఉద్యమాన్ని ఎవరికి వారు రాజకీయ లబ్ధిగా మార్చుకోవద్దని పోరాట కమిటీ నేతలు అంటున్నారు. సమష్టి కృషితో ప్లాంట్ పునరుద్ధరణ కోసం పనిచేద్దామని, చేయి కలుపుదామని కార్మిక లోకం కోరుతోంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం నేతల క్రెడిట్ పెంచేసి అధినేతల వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగానే వేరువేరు కార్యక్రమాల నిర్వహణతో కూటమి కూసాలు కదులుతున్నాయి అనేలా ప్రవర్తిస్తున్నారట. ఉక్కు పరిశ్రమకు ఆర్థిక భరోసాపై కూటమి నేతల వేరువేరు సంబరాలపై పొలిటికల్ సర్కిల్లో సెటైలు నడుస్తున్నాయి. కూటమికి ఉక్కు సెగ తగులుతుందని అంటున్నారట. నిప్పులేనిదే పొగరాదు కదా. ఈ వేరుకుంపటి కూటమి కథ ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి.